యేసుక్రీస్తు నామములో పునరుద్ధానం దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో జీసస్ క్రైస్ట్ సాల్వేషన్ ప్రేయర్ మినిస్ట్రీ JCSP యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని ప్రజలందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నేను శుభ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యములో పెడుతున్నాను. దేవుని యొక్క వాక్యములో చదువుకుందాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 5వ వచనం చదవండి. నిర్గమకాండము 29వ అధ్యాయం 5వ వచనం. ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఎఫోదును ఇవ్వటానికి ఎఫోదును పతకమును అహరోనుకు ధరింపజేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీదగా పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను. స్తోత్రాలు చెప్పండి. ఇది నిర్గమకాండములో దేవుడు మరి మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ మాట మోషే ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నటువంటి లేవీయులైనటువంటి అహరోను సంతానానికి మాట తెలియజేయాలి. వాళ్ళు ధరించవలసిన వస్త్రాలు ఎలా ఉన్నాయి అవి వారు ధరించక ముందు వారు స్నానం చేయాలి, తర్వాత వస్త్రాలు వేసుకోవాలి, వారు నడికట్టు ధరించాలి అనే విషయాలు దేవుడు క్లారిటీగా తన సేవ చేస్తున్నటువంటి సేవకుల విషయమై దేవుడు మాట్లాడుతున్నమాట. ఎందుకగా దేవుడు ఎందుకని ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నటువంటి సేవకులకి వాళ్ళ వస్త్రధారణ విషయాలు ఎలా రాశాడు, వాళ్ళు ఇలా ఉండాలని చెప్పాడు. అంటే ఆయన సేవ అనేది సామాన్యమైనది కాదు, అది నామకార్థంగా జరిగేది కాదు. కత్తుల మీద సాములు అంటారు ఆ సేవ. ఆ పరిచర్య చేయడానికి దేవుడు ఎన్నుకున్న సేవకులే దానికి అర్హులు. దేవుడు ఎన్నుకున్న ప్రజలే, దేవుడు ఎన్నుకున్న సేవకులే, దేవుడు పిలుచున్న సేవకులే, దేవుడు ప్రతిష్ఠించిన సేవకులే దేవుడు పనిచేయడానికి అర్హులుగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది.